హలో ఎవ్రీవన్. ఇవాళ స్నాక్స్ ఏదైనా తినబుద్ధి అవుతుందని చెప్పి నేనైతే మసాలా వడ చేసుకున్నా. ఈవినింగ్ అయినట్టు చాలు ఏదో ఒకటి తిందామని బయట స్ట్రీట్ ఫుడ్కి అయితే పోతాము. బండి మీద దొరికి ఈ మసాలా వడ ఇంట్లో కూడా మస్తు మంచిగా అవుతుంది. టేస్ట్ క్రంచీ కూడా అవుతుంది. మళ్ళీ హైజీనిక్ ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా మస్తు మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు రెసిపీకి వస్తే ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపప్పుని తీసుకొని ఒక 3 hours నానబెట్టాలి. ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేతితో ఇట్లా గిచ్చుతుంటే పలిగిపోతుంది కదా, అగో అంత నానే వరకు అయితే నానబెట్టుకొని ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా, పౌడర్ లెక్క కాకుండా ఇట్లా పొడి పొడిగా కర్స్ పౌడర్ ఉంటుంది కదా, అగో అట్లా బరస అయ్యేటట్టు అయితే మిక్సీ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటేనే వడలు మంచిగా క్రంచిగా అవుతాయి. ఇప్పుడు దీన్ని గిన్నెలు వేసేసుకొని దీంట్లోనైతే ఫ్రెష్ పుదీనా కాడలతో వేసుకుంటే మస్తు మంచిగా ఉంటుంది. ఫ్రెష్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు దీంట్లో పుదీనా వేసేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు. అండ్ తర్వాతనైతే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అట్లనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలా. అట్లనే అల్లము అండ్ ఎల్లిగడ్డ పేస్ట్ కాకుండా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలా. అండ్ అట్లనే ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి యాజ్ పర్ టేస్ట్. ఇప్పుడు ఈ పిండిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేతులతోనే గట్టిగా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేసుకోవద్దు. వాటర్ వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతే వడలు షేప్ చేయడానికి కూడా రాదు. సో మంచిగా కలిపినాక, మసాలా మొత్తం కలిపినాక చేతిలోకి ఇట్లా తీసుకుంటే ముద్దలాగానైతే రావాలి. ఇప్పుడు ఇంకొంచెం మన చేతిలో సరిపడేంత బ్యాటర్ని అంటే పిండిని తీసేసుకొని వడలాగా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక ఇవి చేసుకునే ముందు అయితే స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని పెట్టుకోవాలా. ఇట్లా ప్రెస్ చేసుకున్న వడల్ని మొత్తము డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 sides అయితే మంచిగా ఫ్రై చేసుకుంటే చాలు. ఒక 10 minutes లోపలనైతే మంచిగా కుక్ అయిపోతుంది. లోపల కూడా పైన కూడా గోల్డెన్ క్రిస్ప్ కలర్ అయితే మస్తు మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో. అంతే, వడలు ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవద్దు. డైరెక్ట్ ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అనేది వేసుకోవాలి. పక్కన పెడితే మళ్ళీ కొంచెం ఎండిపోయింది అనుకో, డ్రై అయిపోతే విరిగిపోతాయి. అట్లా అని చెప్పేసి ప్రెస్ చేసుకుంటే దీంట్లో వేసుకుంటే అంతే. ఈవినింగ్ అయితే మంచి స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది. మసాలా వడలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.